మీలో చాలామంది వినుంటారు. బెస్ట్ ఇంగ్లీష్ బైబిల్ ట్రాన్స్‌లేషన్ ఏది అని అన్నప్పుడు చాలామంది కేజేవి అని చెప్తుంటారు. అయితే కేజేవి ట్రాన్స్‌లేషన్ కూడా చాలా సార్లు అర్థం కానటువంటి ఒక పరిస్థితిలో మనం వెళ్ళిపోతాం. ఆ యొక్క బ్యారియర్‌ని బ్రేక్ చేయడానికి కేజేవి ఈఆర్ అని వచ్చింది. ఈఆర్ అంటే ఈజీ రీడ్ ఫార్మాట్ అనమాట. ఈ ఈజీ రీడ్ ఫార్మాట్ అనేది కేజేవిని ఈజీగా అర్థమయ్యేలా చేస్తుందనమాట. సో అదిలాగా ఈ యొక్క బాక్స్‌లో వస్తుంది. ఈ బాక్స్ గురించి కూడా మీరు చూడాలనుకుంటే చూసే ప్రయత్నం చేయొచ్చు. సో ఇందులో ఉండేటటువంటి ప్రత్యేకత ఏంటంటే మనకి సాధారణంగా జీసస్ క్రైస్ట్ యొక్క పదాలు రెడ్ కలర్లో ఉంటాయి కదా. ఇందులో యెహోవా పదాలు కూడా రెడ్ కలర్లో ఉంటాయి అన్నమాట. చూడండి, లార్డ్ సెడ్ టు మోసెస్ అని చెప్పిన తర్వాత అక్కడ ప్రభు ఏం చెప్పాడో ఆ ప్రభు చెప్పిందంతా, అంటే యెహోవా ఏం చెప్పాడో అదంతా కూడా రెడ్ కలర్లో ఇవ్వడం మనకు జరిగింది. సో దీన్ని బట్టి పాత నిబంధనలో ఎక్కడ యెహోవా మాట్లాడినా కానీ అది రెడ్ కలర్లో ఉండడం చేత ఈజీగా మనం ఐడెంటిఫై చేసి ముందుకెళ్ళగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎస్పెషల్లీ కేజేవి చదువుతున్నప్పుడు మనకి ఎవరు మాట్లాడుతున్నారో ఏం మాట్లాడుతున్నారో మనకు అర్థం కాదు. ఎందుకంటే మోడర్న్ బైబిల్స్లో అయితే అట్లీస్ట్ ఇన్వర్టెడ్ కామర్స్ కొన్ని ఉంటాయి. బట్ అలాంటి ఇన్వర్టెడ్ కామర్స్ లాంటివి ఉండకపోవడం చేత కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ కన్ఫ్యూజన్ అనేది తొలగిపోతుంది అనమాట. అయితే కేజేవి లాంగ్వేజ్ అనేది 1611లో ఉన్నటువంటి లాంగ్వేజ్ అనమాట. సో అప్పుడు ఎప్పుడో ట్రాన్స్లేట్ చేసింది. ఆ తర్వాత చిన్న చిన్న అప్డేషన్స్ వచ్చినప్పటికీ మేజర్గా మాత్రం అలాగే ఉంది. సో లాంగ్వేజ్ పాతది కాబట్టి మనం తప్పుగా అర్థం చేసుకోగలిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. పదాలు కూడా వాటి యొక్క మీనింగ్ కూడా మారిపోయింది. సో అందుకనే ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే అటువంటి విషయాల్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం, కొంచెం డీపర్ విషయాల్ని లేదా కొంచెం పాత వర్డ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వాళ్ళు ఇక్కడ అండర్లైన్ చేసి దానికి సంబంధించినటువంటి మీనింగ్ని పక్కన ఇవ్వడం జరిగిందనమాట. అంత మాత్రమే కాదు, లార్డ్ అనేటటువంటి పదానికి మీనింగ్ ఏంటి? యెహోవా అని కదా. సో ఆ యెహోవా అనేటటువంటి పదాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇలాగా మీరు ఏవైతే చూస్తుంటారో అలా చూస్తున్నప్పుడు కొన్ని పెద్ద పెద్ద పదాలకి సంబంధించి వాళ్ళు అక్కడ మీనింగ్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మైటీ హ్యాండ్ అని అంటే దాని ఉద్దేశం స్ట్రెంత్ అని అర్థం అని చెప్పి ఇక్కడ వెళ్ళవడం జరిగిందనమాట. సో మీకు కేజేవి కూడా చాలా ఈజీగా అర్థమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంత మాత్రమే కాదు, మనం మధ్యలోకి వెళ్ళిపోతున్నట్లయితే ఒక చిన్న డాక్టర్నల్ విషయాలు కూడా ఇక్కడ మనకి చెప్పడం జరిగిందనమాట. ఇది కొంచెం థామ్సన్ చైన్ రిఫరెన్స్ బైబిల్ టైప్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే దేవుడి గురించి బైబిల్ ఏం చెప్తుంది, అలాగే దేవుడికి కలిగినటువంటి ప్రణాళిక గురించి ఏం చెప్తుంది, అలాగే మనిషి గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది అన్న విషయాల గురించి ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కోడ్స్ కూడా ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. ఆ కోడ్ని మీరు కనుక ఫాలో అయినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ G1 అని ఉండేది ఉగ్రత గురించి, అలాగే G1F అని ఉండేది ఆమ్ని ప్రెజెన్స్ గురించి. సో ఆ కోడ్ని కనుక మీరు అలా ఫాలో అయిపోతూ ముందుకెళ్ళిపోతున్నట్లయితే మనకి దానికి సంబంధించినటువంటి వచనాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. చూసారా? సో ఇలా మీరు ముందుకెళ్ళి స్టడీ చేయొచ్చు. ఇది మాత్రమే కాదు, చాలా ఎక్కువ స్టడీ రీసోర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కువగా క్రియేషనిస్ట్ పర్స్పెక్టివ్లో, యంగ్ ఎర్త్ పర్స్పెక్టివ్లో చాలా ఆర్టికల్స్ని ఇక్కడ వీళ్ళు రాయడం జరిగిందనమాట. సో దీన్ని కూడా మీరు ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. సో చూస్తే ఇదంతా బైబిల్, కానీ ఇది మాత్రం ఆర్టికల్స్ మిగతావన్నీ ఉంటాయి. ఒకవేళ ఫుల్లర్ ఇన్ఫర్మేషన్ కావాలి, దీన్ని కూడా స్టడీ చేయాలి అని అంటే నాకు తెలియజెప్పే ప్రయత్నం చేయండి. ఫుల్ వీడియో చేస్తాను. బట్ ఇందులో ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం సైంటిఫికలీ యాక్యురేట్ అవును అని నాకు అనిపించట్లేదు. బాయ్.